రఘు కుంచే గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీరు యూజువల్ గా ఈవెంట్స్ అటెండ్ అవ్వరు, బట్ నా కోసం వచ్చినందుకు ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అలాగే మహేష్ అచంత గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నారు. ఈ సాంగ్ కోసం కూడా ఒక రిక్వెస్ట్ అడిగితే వాయిస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ కర్ణ కుమార్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టుడే. సార్ ఈజ్ హియర్. సార్ బయట ఉన్నట్టున్నారు. అండ్ అలాగే రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ ఎ లాట్. మనది ఒక 7-8 ఇయర్స్ నుండి ఉంది జర్నీ. అండ్ ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను ఈ మూమెంట్ లో. నేను మొన్నే చూశాను మహేష్ అచ్చంత గురించి. మీరు మన స్టార్స్ ఇంటర్వ్యూలో చెప్పారు మహేష్ అనే అచ్చంత ఒక యంగ్ టాలెంట్ వచ్చాడు అని చెప్పేసి. వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడాలి, మాట్లాడలేదు, ఏం మాట్లాడాలో అర్థం. నాకు రవి అన్న నేను ఎప్పుడు నా సొంత తమ్ముడుగా చూస్తాను. థ్యాంక్స్ అన్న వచ్చినందుకు, చాలా చాలా థ్యాంక్స్. మహేష్ అన్న నా డేట్ లేదు. యాక్చువల్గా నేను క్వశ్చన్ చెప్పాను వీడియో ముందు. మహేష్ అన్న లాస్ట్ టైం నా సినిమాకి డేట్లు అడిగితే హీరో కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండాలి, 4 లిప్ లాక్ ఉండాలన్నారు. అందుకే వేయలేదు. ఈసారి నెక్స్ట్ సినిమా పక్కా వేయాలన్నా, లేకపోతే లిప్ లాక్స్ కన్ఫర్మ్ చేసేద్దాం అన్న ఈసారి. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు, శివకి అనేది టీమ్ ఉండండి. మ్యూజిక్ డైరెక్టర్ రవి కదా. సెకండ్ టైం విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. మూడోసారి ఉన్నప్పుడు ఇంకా 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 చాలా బాగుంది అనిపించింది సాంగ్. మనస్ఫూర్తి చెప్తున్నాను నేను. కానీ మరీ ప్రోడక్ట్లో ఎప్పుడు రాలేదు కదా, అదొకటే అంశం క్షమించబడుతుంది. ఓకే, రెండు జరుగుతుంటాయి కాబట్టి వన్స్ అగైన్ టీమ్ అందరికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం అతిథులందరికీ, రియానాకు సంబంధించిన స్నేహితులందరూ, శ్రేయస్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. కంటనీరు టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. శివ గారు అండ్ ఎంటర్ టీం, హర్యానా. సక్సెస్ అనేది ఒంటరిగా వచ్చి ఎక్కడో ఉంది, ఒక్కొక్కటి ఎదుగుతూ ఈరోజు కార్యక్రమానికి ఇంతమంది హర్యానా కోసం ఆ టీం కోసం వచ్చినప్పుడు ఇది సక్సెస్ అయింది నా దృష్టిలో. ఒక మనిషి కోసం ఇంతమంది వచ్చినప్పుడే ఈ సక్సెస్. అలాగే ఈ సాంగ్ డెఫినెట్గా హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కంటిన్యూ టీం అందరికి కూడా అది వెరీ బెస్ట్. ముఖ్యంగా హర్యానాకి మనము రఘున్న మనం ఎక్కడ అమెరికాలో కానీ ఎక్కడ ఈవెంట్స్ చేసినా కూడాను తను ఈవెంట్ పర్పస్ వచ్చినా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అందరికీ తెలుసు హార్డ్ వర్క్ చేస్తే ఆ ఈవెంట్ ఎంత బాగా జరగాలి, అయితే షూటింగ్ వస్తే షూటింగ్ ఎంత బాగా జరగాలి, ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఎంత బాగా జరగాలి, సిన్సియర్గా తను హార్డ్ వర్క్ చేస్తుంది. అది వెరీ బెస్ట్. ఈ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సక్సెస్ అంటే నువ్వు పిలవగానే నీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడు, అంటే నేను నిజంగా నా కోసం ఇంతమంది నా ప్రొఫెషన్ ద్వారా సంపాదించుకున్నానా అన్న ఆనందం నాకు నిజంగా ఉంది. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను కాల్ చేసి జస్ట్ ప్రీమియర్ ఉంది రండి అనగానే నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మేబీ నేను రుణం తీర్చుకోలేనేమో నిజంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ రికగ్నైజింగ్ దిస్. థ్యాంక్ యూ. And she's the potential as an actress. You're a brilliant actress, very brilliant. It's a very natural acting. I don't feel that you have done anything artificially. It came from your heart. I wish you all the best, and you're looking so gorgeous, and your song is melodious and best. So guys, please once more time love this song. You have more love because she looks very hardworking. She is phenomenal, and so much love for me. And all the best to team. Yeah, you guys have done phenomenal job. ఏం లేదురా, లైఫ్ లో కష్టాలని గుర్తు తెచ్చుకున్నప్పుడు అలా ఏడుపు వచ్చేసింది అక్కడ. Thank you. Anil వచ్చేసి he is also very good friend of mine since long. So I'm really proud of my friends doing this. And Shiva garu, thank you so much for inviting. I would love to thank all the guests here present. Thank you so much. రంగస్థలం ఫస్ట్ రిలీజ్ అయినట్టు ఫస్ట్ ఇంటర్వ్యూ పిలిచింది. అప్పటి నుంచి ఇప్పుడు ఏదో అంటారు కదా, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగింది. చాలా హ్యాపీ అనిపించింది. సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ బ్లాక్ చున్నీ అనుకుంటా ఎలా వేస్తే వెనక తిరిగింది, ఆ ఒక్క షార్ట్ చాలు మొత్తం ఈ సాంగ్. అది కావాల్సి పాస్ పెట్టుకుని మళ్ళీ చూడొచ్చు. అది ఓకే, ముందు షార్ట్ గారు కొట్టాలి పాస్, ఆ షార్ట్ గారు కొడితే మళ్ళీ నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చారు. చాలా మంచి అమ్మాయి, తెలిస్తే పరిగే వ్యక్తి, మానవత్వానికి ప్రతిరూపం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా I would like to thank మహేష్. మాకు రంగస్థలం నుండి అంటే ఆ మూవీ ఇంటర్వ్యూ నుండి మాకు పరిచయం యాక్చువల్లీ.
అక్కడుండి అంటే వి నో ఈచ్ అదర్, అంటే ఎలా ఎదగాలి లైఫ్ లో ఏంటి అది ఇది అని. అండ్ ప్రతిసారి నాకు ఏ హెల్ప్ కావాలన్నా మహేష్ ఇస్ ఆల్వేస్ దేర్. ఈ సాంగ్ లో మాకు వాయిస్ నోట్ ఇచ్చింది కూడా మహేష్. పాపం ఎప్పుడో షూట్ లో ఉన్నాడు, ఏ బ్రో ప్లీజ్ అర్జెంట్ కూడా పంపించాలని. ఈ పాటలో నాకు ఆ వాయిస్ మైనస్ అనిపించింది, ఎందుకంటే నాకు సైనస్ ఉంది, సైనస్ తో వాట్సాప్ లో పంపాను. మా టైటిల్ కి జస్టిస్ చేసింది నీ వాయిస్ మహేష్. నన్ను బ్యాడ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున. ఇలాగా కష్టపడి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే తెలియదు కానీ ఫ్రెండ్లీ ఇప్పుడు ఏదైనా ఏ విషయమైనా అయితే చాలా అంటే ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఆచి చూసి ఖర్చు పెడుతుంది. కరెక్టా కదా? నచ్చే ఖర్చు పెడుతుంది. సాంగ్ అంతా సూపర్, చాలా చాలా బాగుంది. ఎండింగ్ లో ఒక చిన్న వాయిస్ ఓవర్ లో అన్న చెల్లెలు అనేసరికి అక్కడ అంటే వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అనే ఫీలింగ్ వచ్చింది. అదొక అంటే కాన్సెప్ట్, అదొక పాయింట్ ఏదన్నా పాసిబిలిటీ చేంజ్ అయితే కాదు, ఈ డిస్కషన్ కోసం వాళ్ళు అలా పెట్టారు. దాని గురించి ఇట్లా మాట్లాడాలి సార్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ స్టోరీ ఒక అన్న చెల్లెలు, ఆ విలన్ కి అతనికి ప్రేమించిన వాళ్ళని చంపేయడం. అంటే ఎవరైతే హీరో ఉన్నాడో ప్రేమించడం చంపేయడం కూడా తప్పే, ఆయన చనిపోయాడని అమ్మాయి చనిపోవడం కూడా తప్పే. ప్రేమించిన వాళ్ళు చనిపోవడం, ప్రేమించిన వాళ్ళ కోసం చనిపోవడం రెండు తప్పేనే నా ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే మధ్యలో బలిపశు అయింది మా హీరో అంతే. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య మంచి లవ్ స్టోరీ నడుస్తున్నప్పుడు విలన్ వల్ల అదంతా జరిగిందని ఇంటెన్షన్ లో పెట్టారు. ఆ కథ అన్న చెల్లెలు, కానీ వాళ్ళిద్దరు దాంట్లో లవ్ స్టోరీ ఉంది. శివ చాలా బాగుంది, డైరెక్షన్స్ విజువల్స్ అదిరిపోయినాయి. పాపం శివన్ నేను పటాస్ షో నుంచి చూస్తున్నాను, చాలా కష్టపడతాడు. నేను కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను పటాస్ కి, బట్ ఆ టైం నుంచి చూస్తున్నాను. చాలా ఏదో ఒకటి సాధించాలని చెప్పి అప్పటి నుంచి చాలా ఎదురు చూశాడు, బట్ దానికి ఫలితం దొరికింది. ఎనీవే విజువల్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఇలాంటి సాంగ్స్ మరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నేను బేసిక్లీ ఓ మోడల్. నన్ను చూడగానే అరే వీడి క్యారెక్టర్కి ఏం సెట్ అవుతాడు రా అనుకుంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎప్పుడు ఒకటే కోరుకుంటాను ప్రతి వర్క్ చేసినప్పుడు, సిన్స్ మై మోడలింగ్ డేస్, ఒక షూట్ చేస్తే ఈ షూట్ నుంచి నాకు ఇంకొక వర్క్ రావాలని కోరుకుంటాను. అలానే ఈ సాంగ్ నుంచి నాకు ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రావడానికి నాకంటే అందరికంటే ఎక్కువ కష్టపడ్డది వంశన్న. స్టేజ్ మీద చెప్తున్నాను, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ డార్లింగ్, నువ్వు లేకపోతే సాంగ్ కి సోలే లేదు. థ్యాంక్స్ లాట్ ఫర్ మ్యూజిక్ అండ్ లిరిక్స్. థ్యాంక్స్ లాట్ బ్రో. అండ్ చాలా థ్యాంక్స్ ఆరోగ్యం వచ్చి చేసినందుకు, చాలా థ్యాంక్స్. సో అలీనా గారు ఇంకేం చెప్పలేదు, చాలా అందరికి థ్యాంక్స్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. ఎస్పీ గారు యాక్చువల్గా నేను మీకు ఫ్యాన్, అంటే స్టేజ్ మీద చెప్పాలి మీ వర్క్ కి. సో థ్యాంక్స్ అందరికి. అండ్ మేకప్ వేద గారికి అండ్ కాస్ట్యూమర్ సప్తలాకి అందరికీ థ్యాంక్స్. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో చాలా థ్యాంక్స్. సో ఫైనల్ గా నాకు వచ్చిన అవకాశం, ఇప్పుడు నేను ఈ సాంగ్ లో లీడ్ లా మాట్లాడాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా విచ్చేసిన అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సాంగ్ మీరు అనుకున్న వెంటనే ప్రతిసారి సాంగ్ బాగా రావాలండి అని చెప్పి మా అందరికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది మీరు. అండ్ దీన్ని ఒక విజన్ చూసింది మీరు, ఇంప్లిమెంట్ చేసింది మీరు, దీనికి లైఫ్ ఇచ్చింది మీరు. చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అనిల్, నువ్వు చాలా సపోర్టివ్ గా ఉండేలా, పర్సనల్ లైఫ్ లో ఫ్రెండ్ గా సపోర్టివ్ గా, ఈ రోజు కూడా షోలో ఆర్యానే హైలైట్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్ రా, ఎప్పుడు ఆ సబ్మిసివ్ నేచర్ నీలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అలా ఉన్నందుకు. అండ్ రాకేష్ గారు, మ్యూజిక్ అండ్ కొన్ని లిరిక్స్ నేను షూట్ చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు నా లైఫ్ నేను కనెక్ట్ చేసుకోగలిగానండి, అంత అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిఓపి గారు, కొన్ని లాస్ట్ షాట్ అక్కర్లేదన్నా కూడా మీరు టైం తీసుకొని చిత్రీకరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ బ్రో థ్యాంక్ యూ నాకు అన్నగా యాక్ట్ చేసినందుకు. బట్ ఇంత హ్యాండ్సమ్ అన్న ఉండడం నాకు తెలియదు బ్రో, చాలా బాగుంది చూడడానికి. అండ్ మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్, త్రూ అవుట్ షూట్ అండ్ మా ఊర్లో సపోర్ట్ చేస్తుంది మహేష్. థ్యాంక్ యూ. యూనివర్స్ సపోర్ట్ చేస్తే నేను దీని నుండి ఇంకొక అవకాశం రావచ్చేమో, ప్రయత్నించడమే మా చేతిలో ఉంది. సో నేను ఆ ప్రయత్నాన్ని 100% చేశానని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా నా ఆహ్వానాన్ని మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ సాంగ్ బాగా నచ్చుతుంది.